నాకు రోజు రెగ్యులర్గా వినిపించే ఒక క్వశ్చన్, మ్యామ్ డెంటల్ ఇంప్లాంట్స్ ఫెయిల్ అవుతాయంట కదా, మరి వేసుకోవడం ఎందుకు? వేసుకునేటప్పుడేమో పర్మనెంట్ అని చెప్తారు, బట్ ఎందుకు ఫెయిల్ అవుతాయి? హాయ్, దిస్ ఈస్ డాక్టర్ ప్రతీష, a neural and maxillofacial surgeon specialized in orthodontic surgery. సో డెంటల్ ఇంప్లాంట్స్ ఫెయిల్ అవ్వడం అనేది డెఫినెట్గా ఉండదు. ఫెయిల్ ఏదైతే అవుతుందో అది ఎయిదర్ మెయింటెనెన్స్ అవ్వాలి, లేకపోతే మన ప్లానింగ్ అవ్వాలి. ఇంప్లాంట్ ప్లానింగ్ అంటే జస్ట్ లెంత్ ఆఫ్ ద ఇంప్లాంట్, డైమెన్షన్ ఆఫ్ ద ఇంప్లాంట్ కాదు కదా. మన అడ్జసెంట్ టూత్ స్ట్రక్చర్ ఎలా ఉంది, దాని బైట్ ఎలా ఉంది, గమ్ హెల్త్ ఎలా ఉంది, మనకి అలాగే బోన్ డెన్సిటీ ఎలా ఉంది, తన పేషెంట్ ఒక సిస్టమిక్ కండిషన్ ఎలా ఉంది, బ్లడ్ షుగర్ లెవెల్స్, ఎవ్రీథింగ్ అన్నీ కన్సిడర్ చేసుకొని మనం ఇంప్లాంట్ అనేది ప్లాన్ చేసుకోవాలి. అప్పుడు డెఫినెట్గా ఇంప్లాంట్కి ఫెయిల్యూర్ అనేది ఉండదు. ఎంత ప్రాపర్ ప్లానింగ్ ఉన్నా సరే ఇంప్లాంట్ ఫెయిల్ అవుతుంది అంటే డెఫినెట్గా అది మీ మెయింటెనెన్స్ ఇష్యూ అయి ఉండాలి. మనకి పార్థా డెంటల్లో డెఫినెట్గా ఇంప్లాంట్కి సపరేట్ డిపార్ట్మెంట్ ఉంది. సో ఆ డిపార్ట్మెంట్లో ఉన్న డాక్టర్స్ మీకు ఓన్లీ ఇంప్లాంట్స్ మాత్రమే చేస్తారు స్పెషలైజ్డ్గా. సో మీకు కస్టమైజ్డ్ ట్రీట్మెంట్ ప్లానింగ్ అనేది ఉంటుంది. మీకు కూడా ఇలాంటి కన్ఫ్యూజన్స్ ఉన్నాయా? నాకు ఇంప్లాంట్ సూట్ అవుతుందా లేదా, నా బోన్ డెన్సిటీ ఎలా ఉంది, ఎవ్రీథింగ్ ఇలాంటివి తెలుసుకోవాలి అంటే మీ దగ్గరలో ఉన్న పార్థా డెంటల్ని విజిట్ చేయండి. హ్యాపీగా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళు ఇస్తారు.